ఓవరాల్‌గా రేవంత్ నిజంగా చిత్తశుద్ధి లేదు. ఇది కాదు అని తెలిసే ఈ డ్రామా. హ్మ్. డైవర్షన్ పాలిటిక్స్ అనుకున్నా. యెస్. ఓవరాల్‌గా క్రెడిట్ అంటే బీసీల నోటికాడ ముద్ద లాగేసుకున్న క్రెడిట్ అంటే అగ్రకులాలదా? పార్టీలదవుతదా సార్? ఒక పద్ధతి ప్రకారం పోతే ముద్దలాగినని అనుకోవచ్చు పని హ్మ్. కానప్పుడు. హ్మ్. అసలది ఇప్పుడు దాన్ని నేను ఈ మధ్య చాలా ఛానల్‌లో చెప్పాను. ఇంత న్యాయశాస్త్రం గురించో, చట్టాల గురించి చెప్తే ప్రజలకు అర్థం కాదు కామన్ మ్యాన్‌కి. హ్మ్. ఆయన కొండారెడ్డిపల్లె పోవాలనుకున్నాడు. ఓకే. కోడంగల్ బోర్డ్ పెట్టుకున్నాడు. హ్మ్. అంటే కోడంగల్‌కి పోతాడని అందరం అనుకుంటాం. హుహు. కానీ కొండారెడ్డిపల్లెకి పోతది బస్సు. అది ఎన్ని సంవత్సరాలు తిరిగితే మళ్ళీ కోడంగల్ రావాలి. హ్మ్. ఇది ఎక్కడెక్కడో తిరిగి రాయలసీమ మీకెళ్ళి ఒరిస్సా, ఒరిస్సా మీకెళ్ళి అండమాను, అండమాన్ మీకెళ్ళి ఆస్ట్రేలియా, అక్కడి నుంచి మళ్ళీ భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తిరిగి తిరిగి తాండూరుకొచ్చి కొడంగల్ రావాలి. అంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేస్తే రిజల్ట్ వస్తది. ఆయన కావాలనే పద్ధతి ప్రకారం చేయట్లేదు. హ్మ్. దానికి సరే ఇప్పుడు ఈ రిజర్వేషన్‌లు 42% బేస్ చేసుకొని గ్రామాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్‌లు ఖరారయ్యాయి. అందరూ నామినేషన్‌లు కూడా ఏసారు కొంతమంది. సరే ఇప్పుడు గనుక ఎన్నిక ఆగితే పాత పద్ధతి ప్రకారం పెట్టుకోమన్నారు కాబట్టి ఏదైతే 50% ఉన్నాయో వాటి ప్రకారం మళ్ళా రిజర్వేషన్‌లు మార్చాలి. అప్పుడు మళ్ళా రిజర్వేషన్‌లు మార్చడం వల్ల ఇప్పుడు బీసీ జనరలొచ్చి బీసీలని వాళ్ళందరిని కొంచెం దగ్గర తీసుకొని నా గెలుపు కోసం రండి అని మాట్లాడుకున్న తర్వాత ఆడ రిజర్వేషన్ వేరేదొచ్చిందనుకుందాం. ఇట్లాంటి సందర్భం అంతా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరగదా? అంటే మళ్ళీ అన్యాయం అంటే వ్యతిరేకత రాదా? సుప్రీంకోర్టు చెప్పిందేందంటే, హైకోర్ట్ చెప్పిందేందంటే, మీరు మళ్ళీ జీవో అక్కర్లేదు. హ్మ్. హ్మ్. యాజ్ ఇట్ ఈస్‌గా లాస్ట్ టైమ్ ఎట్లా జరిగినాయో అట్లే జరగాలి. హ్మ్. ఆ పెంచినవి ఏవైతే ఉన్నాయో జనరల్ చేయండి. ఇష్టం వచ్చినప్పుడు పోటీ చేస్తారు. హ్మ్. కాబట్టి ఆ రకంగా జీవో ఇస్తే ఇబ్బందేముండదు. దానివల్ల బీసీ బీసీలకు నష్టమే. నష్టమైతే నష్టం. లేదా సార్? అంటే ఆశ పెట్టి మోసం చేసినట్టయితే. అంతే. అంతే. హ్మ్. అది కొంత ప్రభుత్వానికి నెగెటివ్. వ్యతిరేకత వస్తది. లక్కీగా ఏందంటే ఆయన ప్రతిపక్షాల మీద తోసేయడానికి ప్రయత్నం చేశాడు. హ్మ్. హ్మ్. నోటికాడ బుక్కలాగారు బీజేపీ, బీఆర్ఎస్ అని. కానీ ఆయన అనుకున్నట్టుగా వీళ్ళెవరు కూడా హైకోర్ట్‌లో ఇంప్లీడ్ కాలేదు. హ్మ్. కాబట్టి ఆ ఆరోపణ ఆయన ఏసినా గూడా ఎవరు నమ్మరు. అందరూ సపోర్ట్ చేశారు అసెంబ్లీలో. హ్మ్. ఇది అమలు కాదని తెలిసినా గూడా మనకెందుకు చెడ్డ పేరు రావాలి, మనం బీసీలకు అనుకూలంగా ఉన్నామనే సిగ్నల్ ఇవ్వడం కోసం వాళ్ళందరూ గూడా సపోర్ట్ చేశారు. హ్మ్. ఏదైనా గూడా అమ్మా ఇప్పుడు బీసీలకు కూడా నేను చెప్పదలుచుకున్నదేంటంటే, మేకపోతు గాంభీర్యాలు ఎంతకాలం? ఇప్పుడు బంద్ కాలిచ్చారు. అమలైందా? హ్మ్. కాలే గదా! హ్మ్. నెక్స్ట్ 14థ్ కూడా ఇప్పుడు మనం మీ మీ ఉద్యమం గట్టిగుండాలె. మీ నాయకత్వం పటిష్టంగా ఉండాలి. అడగంది అమ్మాయినే పెట్టదు. హ్మ్. ప్రభుత్వాలు ఎందుకు పెడతాయి? ప్రతిపక్షాలు ఎందుకు చిత్తశుద్ధితో మీ పక్షాన ఉంటాయి? ముందు మీకే సోయి గదా! హ్మ్. ఏ ఇద్దరికి పడదు. ఒక కులంలో 4 గ్రూపులు. హ్మ్. ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు చిన్న చిన్న ఈగోలతోని. హ్మ్. అది అడ్వాంటేజ్ అయితది పాలక వర్గాలకు. అప్పర్ కాస్ట్‌లకు అడ్వాంటేజ్ అయితది. హ్మ్. ఊరికే ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో కూర్చొని బంద్ అమలు చేయండి అంటే చేస్తారా? హ్మ్. ఎక్కడైనా జరిగిందా నిన్న? సో, మీరు చెప్పే దాని ప్రకారం కులాలుగా విడిపోయిన బీసీలు ఏకం కావడం సాధ్యం కాదా? ఏకం కావడం సాధ్యమైతది. కానీ ఆ చిత్తశుద్ధి లేదు. ఎవరో ఒకరు ముందు పడి ఆహ్, అంటే బీసీలలో ఎట్లా అయిపోయిందంటే ట్రెడిషనల్ లీడర్‌షిప్ ఉందమ్మా ఇంకా. ఓకే. వెనకటి కాలంలో వెంగళరావు, విజయభాస్కర్ రెడ్డి కాలంలో కుల సంఘం పెద్దని పిలిసి నీకింత డబ్బులిస్తాము. వాళ్ళకి హ్మ్. తాగిచ్చో, తినిపిచ్చో, దావతిచ్చో, మా దిక్కు ఓట్లేయించు అనంటే ఆ రోజుల్లో పెద్దలది నడిచింది. హ్మ్. మీరు ఏ కులం తీసుకోండి గవ్వే పాత మొఖాలు 60, 70 దాటినోళ్ళు ఆ సంఘాలను లీడ్ చేస్తారు. హ్మ్. ఇప్పుడంతా యువత 100కి 65% యువత ఉన్న తెలంగాణలో ఈ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు చెప్తే వీళ్ళు వింటారా? హ్మ్. ఆ నాయకత్వాన్ని వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఒకాయన 20 ఏళ్ల నుంచి ప్రెసిడెంట్ ఉన్నాడు. హ్మ్. ఆయన దిగిపో అంటే దిగిపోడు. హ్మ్. కొత్తోళ్ళకి అవకాశం ఇయ్యడు. బలవంతంగా ఆయనను పక్కకు పెడితే మళ్ళీ ఇంకో దుకాణం పెట్టాడు. హ్మ్. అందరికి ఆదర్శంగా ఉండాలయ్యా మనందరం ఒక్కటైదాము అని చెప్తే అసలు ఎక్కదు. సెల్ఫీల కోసం ప్రెస్‌లకు చిన్నగా జిల్లా పేపర్‌లకి ఇంతంతగా వార్త కోసం దాన్ని సోషల్ మీడియాలో తిప్పి, 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 తిప్పి సంతోషపడేటోళ్ళు వీళ్ళు. ఎట్లొస్తాయి రిజర్వేషన్‌లు? ఇప్పుడు ముందు వాళ్ళ లోపల ఆ చైతన్యం రావాలి. ఇప్పుడు తెలంగాణ కోసము నేను, జయశంకర్ గారు బిగినింగ్‌లో 10 మందిని కలిసి పాషం యాదగిరి, గద్దరు, అసలు ఇన్నయ్య గారు ఇట్లా మేము కొంతమందిమి కలిసున్నాడు. అప్పుడు గూడా లోపల అందరికి కావాల్సుండే. అవును. మీరు ఏ బీసీని అడిగినా రిజర్వేషన్ కావాలంటాడు. హ్మ్. కానీ ఎవరు ముందుకు రారు. ఓకే. అప్పుడు మేము గూడా జయశంకర్ లాంటి పెద్ద మనిషిని తీసుకొని పోయి మీటింగ్ పెడితే 7, 8 మంది, హ్మ్. 9 మంది సింగిల్ డిజిట్. హ్మ్. సార్ ఏం సార్ ఇది అంటే, అందులోకెళ్ళి ఒక్కడన్నా జయశంకర్ ఎళ్ళడానే? హ్మ్. ఒక్కడొచ్చిన ఈ నినాదం బతుకుతది గదా! ఈ నినాదం నాతోని పోవద్దు.
ముందు నినాదాన్ని కాపాడదాం, తర్వాత సాధించు సంగతి. అట్లా కష్టపడితే కేసీఆర్ లాంటి ఒక బాగా వాగ్దాటి ఉండి ప్రజలకు విషయాలను చెప్పగలిగే, వాళ్ళకు జరిగిన అన్యాయాల గురించి చెప్పగలిగే వ్యక్తి వచ్చినప్పుడు దానికోసం ఎక్కడ అన్యాయం జరిగిందని మాలాంటి వాళ్ళం అందరం లైబ్రరీల చుట్టూ ప్రాజెక్టుల చుట్టూ తిరిగి ఒక్కొక్కరం ఒక టాపిక్ తీసుకొని 3-4 ఏళ్ళు కష్టపడి భావజాల వ్యాప్తి అనేది లేకుండా ఉద్యమం రాదు, ఆర్గనైజేషన్ ఉండదు అని చెప్పాడు ఆయన. ఆ, అంటే ఎవరైనా బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పాడు. భావజాల వ్యాప్తి, ఆందోళన, నిర్మాణం అని చెప్పి రాజకీయ ప్రక్రియ అని జయశంకర్ చెప్పాడు. బీసీలలో కూడా ఫస్ట్ భావజాల వ్యాప్తి జరగాలి. ఈ రోజు వరకమ్మా నేను ఎన్నోసార్లు టీవీలలో చెప్పిన తర్వాత కూడా బీసీ మేధావులు కానీ, బీసీలలో ఉన్న ప్రొఫెసర్లు కానీ, నిన్న మొన్న వచ్చిన మల్లన్న కానీ అసలు బీసీలకు ఏం కావాలనేది చెప్పరే. పోనీ నేను ఒక 10-12 ఛానళ్ళలో చెప్పాను ఈ ఆర్థిక డిమాండ్లు, ఈ రిజర్వేషన్లు కాదా, ఇవాళ రిజర్వేషన్లు అవసరమే, మొత్తం మారిపోద్దా సమాజం, బీసీ సమాజం? ఇలా లక్షలాది మంది బీసీలు చదువుకొని పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు రాకుంటున్నారు. రిజర్వేషన్లతో ఎంతమందికి బెనిఫిట్ అయింది? దానిలో ఒక సెక్షన్, చాలా తక్కువ సంఖ్య, ఎందుకంటే జాబులే లేవు. ఇప్పుడు ఇంకో 4 ఏళ్ళు అయినా కూడా రేవంత్ రెడ్డి హార్డ్లీ ఒక 20,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయడు. ఆ 20,000 ఉద్యోగాలలో రిజర్వేషన్స్, అందులో ఎన్ని వస్తాయి మనకు? ఇవన్నీ పక్కకు పెడదాం. మరి లక్షలాది మంది ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో 4 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఈ రిజర్వేషన్లు తప్ప ఇక వీళ్ళకి వేరే డిమాండ్ ఏమి ఉండదా? ఇప్పుడు మొన్న మా ఊరికి పోయినా నేను దసరాకు 4 రోజులు. నాతో చదువుకున్న వాళ్ళు ఒక్కడు బతికిలేడే, ఉద్యోగాలు రాలేదని. చదువుకున్న వాళ్ళు కూడా తాగుడుకు అలవాటై పెద్ద చదువు చదివి తండ్రితో గొర్రెలు గాయడం ఇష్టం లేక, తాళ్ళెక్కి కళ్ళు తీయడం ఇష్టం లేక, నాగలు పెట్టి దున్నడం ఇష్టం లేక తాగి చచ్చిపోయింది ఊరంతా. ఒక్కరు లేరు నా వయసు ఉన్న వాళ్ళు. బయటి ప్రాంతాలకు పోయి హైదరాబాద్కో వరంగల్కో పోయి ఏదన్నా చేసుకున్నాడు మంచుకున్నాడు. మరి వాళ్ళందరి కోసం ఏం ఆలోచించాలి? గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇట్లాంటివి పెట్టకుండా ఉపాధి ఎక్కడ వస్తుంది? ఉపాధి ఎవడిస్తాడు? మనమే కదా. అసలు డిమాండ్స్ అన్ని పక్కకు పోవా, వీటి మీదనే మనం ఇది చేసినట్టయితే ఇక మామూలు కోపాలు వస్తాయి. రిజర్వేషన్లకి వ్యతిరేకం అంటారు. నేను అనేది ఏంటంటే రిజర్వేషన్లు సాధించుకోవాలి, అంతకంటే ముఖ్యమైన డిమాండ్స్ ఉన్నాయి కదా. రిజర్వేషన్ల కంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేటివి ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? నాయకత్వం లేదు, సంఘాలు లేవు, పక్కకు పెట్టండి. ఇవన్నీ పేపర్ టైగర్స్ ఈ సంఘాలన్నీ కూడా. బట్ డిమాండ్ ఎందుకు వస్తలేదు బీసీల నుంచి? ఇప్పుడు గొర్రెలు కాస్తాడు, బాగానే గొర్రెలు కాస్తున్నాడు, ఆయన కొడుకు ఇంజనీరింగ్ చేసిండు, ఇంటికి వచ్చున్నాడు, ఉద్యోగం లేదు. ఇక్కడ హాస్టల్లో ఉండి ఉండి అప్పులు చేసి తండ్రి దగ్గర పోయిండు, గొర్రెలు కాయమంటే కాస్తాడా? ఏం చేయాలి ఆయన? ఇప్పుడు అల్కాబీర్ ఉంది రుద్రారం దగ్గర, మన పడంచెరు దాటినాక 40 ఏళ్ళ కింద అందులోకి ఒక పశువు పోయిందంటే పేగుళ్ళల్లో ఉన్న మలమూత్రాలు కూడా బయటికి రావు, అన్ని దుబాయ్కి, యూఏఈకి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. దాని తోకకుండా ఎంట్రుకల దగ్గర నుంచి, దాని కొమ్ముల దగ్గర నుంచి ప్రతిదీ కూడా కమోడిటీగా వాళ్ళు అమ్మేస్తున్నారు. నీకు గొర్రెలకు మేకలకు కూడా మాంసం, మా కోతకే ఎందుకు అమ్మాలి? తోళ్ళ పరిశ్రమ ఎందుకు పెట్టకూడదు? ట్యానరీస్ ఎందుకు పెట్టకూడదు? అది ఓన్లీ ఏమైనా ముస్లింలే చేయాలని చెప్పి రిజర్వేషన్ కదా. ఓ 10 గ్రామాలలో యాదవులంతా కలిసి, గొల్ల కుర్మలు కలిసి వాళ్ళు చేయకూడదు? అది కంబల పరిశ్రమ ఏమైంది? వాళ్ళ కుర్మాలకు వృత్తి లేకుండా పోయింది కదా. కంబలు ఎంత బాగుంటుంది, చలికాలం ఎంత వెచ్చగా ఉంటుంది. కాశ్మీర్ షాల్సే కావాలన్నా, మన వాళ్ళు చేయలేరా? ఒక్క గొర్రె నుంచి ఎన్ని రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి, ఇండస్ట్రియల్ కెమికల్స్ వస్తాయి. తర్వాత వరి పండించేవాడు వరే ఎందుకు అమ్మాలి? 13 రకాల బై ప్రోడక్ట్స్ వస్తాయి. ఎవరు ఇటువంటి ఆలోచన? అన్ని కులాల గురించి చెప్పొచ్చు ఇట్లా. అన్ని కులాల గురించి కూడా వాళ్ళ వృత్తులను ఆధునీకరించాలి, దానికి కావాల్సిన పరిశ్రమలు పెట్టాలి, సహకార రంగాన్ని అభివృద్ధి చేయాలి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టాలి, ఉన్న చదువుకున్న యువతనంతా కూడా అందులో పెట్టాలి. వాళ్ళకి ఇన్బిల్ట్ స్కిల్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఒక్కొక్కరు మహా తెలివికల్లో వాళ్ళు పద్మశాలి ఇస్తున్నారు. పద్మశాలి చీరనేసినట్టు మీరు ఇవాళ పిహెచ్డి ఇచ్చిన వాడు కూడా నేర్వలేడు కదా. మరి ఇవాళ లోపల కళను బయటికి తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి కదా. ఇవాళ ఏ ఇంటర్వ్యూ పోని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇప్పుడు డ్రైవింగ్ చేసేవాడు కూడా డ్రైవింగ్లో పర్ఫెక్ట్ ఉంటాడు, ఇంటర్వ్యూ పోతే వాడు ఆ సిగ్నల్ చెప్పలేడు, కమ్యూనికేషన్ ధైర్యంగా చేయలేడు. వీటి కోసం గ్రామాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఇదే కుల సంఘాలు ఆ పని చేయొచ్చు కదా. ఏది ఒక ప్రాపర్ పద్ధతిలో ఈ సంఘాలు లేవు కాబట్టి పాలకవర్గాలు ఫుట్బాల్ ఆడుతున్నాయి.